श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
साई बाबा 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 साई बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 40వ అధ్యాయం నిన్నటి తర్వాయి. సరే, ఇంతకు సుమారు ఓ నెల ముందు ఒక సన్యాసి డహను రైల్వే స్టేషన్లో తన పని కోసం స్టేషన్ మాస్టర్ దగ్గరకు వచ్చాడు. అతడు గోశాల ప్రచారకుడు, అలాగే ఓ గోశాల సంస్థకి సేవకుడు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కబరచడం కోసం విరాళాలు అడగటానికి వచ్చాడు. స్టేషన్ మాస్టర్ అతనికి ఒక ఉపాయం చెప్పాడు. మీరు గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ మీకు మంచి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ తహసీల్దార్ ఉన్నాడు, అతని ముందు మీ విన్నపాన్ని పెట్టండి. అప్పుడు షావుకారులు వస్తారు, మీ పనికి సాయం చేస్తారు. ఒక తహసీల్దార్ని మీ పక్కన పెట్టుకుంటే వెంటనే ధార్మిక కార్యం కోసం విరాళాలు పోగవుతాయి. మీరు ప్రశాంతంగా అక్కడికి పోండి అని మాస్టరు చెప్పినప్పుడే బయట గుర్రాల చప్పుడు వినిపించింది. తహసీల్దార్ కూడా అక్కడికి వచ్చాడు. అతని బండిలోంచి దిగి స్టేషన్ మాస్టర్ని కలవటానికి అతని గదిలోకి వచ్చాడు. అప్పుడు ఆ మాస్టరు సన్యాసితో ఇలా అన్నారు.
తహసీల్దారు ఇక్కడికే వచ్చాడు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. మీ అదృష్టం వల్ల అతను మిమ్మల్ని అప్రయత్నంగా కలిశాడు. దానికి సన్యాసి తహసీల్దార్తో తన మనసులోని విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ గది బయటకు వచ్చి ఒక పెట్టె మీద కూర్చున్నారు. సన్యాసి ఇలా విన్నపం చేసుకోసాగాడు. ఈ కార్యం గట్టెక్కాలి. గోరక్షణ ధర్మ కార్యం. మీ చేతగాక నాలాంటి పరాయి వాడి వల్ల అసలు కాస్తైనా అవుతుందా? మీరు తాలూకా అధికారి, నేనేమో బికారిని. గోవులకు ఉపవాసాన్ని దూరం చేయడానికి లోకంలో గడప గడపని తిరుగుతున్నాను. మీరొక్క మాట అన్నారంటే నా పని చటుక్కున అయిపోతుంది. మీకు గోమాత ఆశీస్సు లభించి మీ కీర్తి నిశ్చయంగా పెరుగుతుంది. సన్యాసి విన్నపాన్ని విని దేవు అతనికి ఏం సమాధానం ఇచ్చాడో వినండి. గ్రామంలో పెద్ద షావుకారు రావు సాహెబ్ నరోత్తమ్ సేటు హృదయంలో కష్టాలు పడే వారి పట్ల ఎంతో దయ. అతను ఎంతో కష్టపడి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అతను ఒక పని కోసం విరాళాలు పోగు చేస్తున్నాడు. అందులో మీకోసం విరాళాలు ఇవ్వటం ఎలా కుదురుతుంది? ఈ సమయం మీకంత అనుకూలంగా లేదు. మీ పనిని తర్వాత చూద్దాం. 2-3 నెలలు పోయాక మళ్ళీ రండి. అప్పుడు ఏదైనా చేద్దాం. ఈరోజు అంత యోగ్యంగా లేదు. సరే, అప్పుడు ఆ సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది జరిగి 1 నెల అయి ఉంటుందేమో. అప్పుడు మళ్ళీ అతనే ఒక గుర్ర బండిలో కూర్చుని డహను తిరిగొచ్చాడు. దేవ్ ఇంటి ఎదురుగా పరాంజపి అనే ఓ ప్లేడర్ ఇల్లుండేది. అక్కడ గుర్ర బండి ఆపుకొని దిగుతూ కనిపించాడు ఆ సన్యాసి. దేవ్ మనసుకు సందేహం కలిగి తన కొడుకుతో ఇలా అన్నాడు. ఇది వరకు వచ్చిన సన్యాసి ఇతనేనా? విరాళాల కోసం ముందుగానే వచ్చేసాడేమిటి? పూర్తిగా నెలన్నా కాలేదు. అతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు? ఇది వరకు చెప్పిన విషయం మర్చిపోయాడా ఏమిటి? దేవ్ సంశయానికి మూల కారణం అదే అయింది. సన్యాసి గుర్ర బండిని అక్కడే వదిలేశాడు. కొద్దిసేపు గడిపాక దేవ్ ఇంటికి వచ్చి అతనేమన్నాడో చూడండి. అప్పుడు సమయం 10 గంటలు. దేవ్ హడావుడి చూసి అతను ఇలా అన్నాడు. మాకు డబ్బుకు తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి. అందుకు దేవ్, తప్పక రండి, చాలా సంతోషం. ఈ ఇల్లు మీదే అనుకోండి అన్నాడు. ఇంతలోనే సన్యాసి, నా వెంట 2 పిల్లలున్నారు మరి అన్నాడు. అందుకు దేవ్, మరీ మంచిది అన్నాడు. భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని దేవ్ సన్యాసినిలా అడిగాడు. మీరెక్కడ బస చేశారు? నేను మీకు కబురు ఎక్కడికి పంపాలి? అందుకు సన్యాసి, అంత అవసరం ఏముంది? నన్ను ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. ఇక్కడ ఎన్ని గంటలకు ఉండమంటే అప్పుడు వస్తాను అన్నాడు. అప్పుడు దేవ్ ఇలా చెప్పాడు. మంచిది, పిల్లల్ని వెంట పెట్టుకుని 12 గంటలు గడవగానే వచ్చి భోజనం చేయండి. సరే, అప్పుడు ఆ సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలు కొట్టగానే తిరిగి వచ్చేశాడు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. కడుపు నిండా తృప్తిగా తిన్నారు. వంటలన్నీ తయారయ్యాక తన సహచరులతో పాటు వచ్చిన సన్యాసిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోబెట్టి యజమాని దేవ్ అతన్ని తృప్తిపరిచాడు. పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని సన్యాసి నిజానికి తనంతట తానే వచ్చాడు. అయినా దేవుకి ఆ సన్యాసి ఇంతకుముందు వచ్చి ఉండడం వల్ల ఆ కారణంతో మాయ పూర్తిగా ఆవరించింది. అందువల్ల అతను భోజనానికి వచ్చిన ఓ అతిథి మాత్రమే అని మనసులో మోహవృత్తి బలపడడం వల్ల అనిపించింది దేవుకి. ఆ ప్రకారంగా భోజనాలయ్యాయి. భోజనం తర్వాత శుద్ధ జలం ఆచమనంతో, అంటే గ్లాసులోని నీటిని చేతిలోకి తీసుకుని దాన్ని త్రాగి, ఉత్తరాపోషణ అంటే భోజనమైన తర్వాత బ్రాహ్మణులు తీసుకునే ఆచమనం చేశారు. సుగంధభరితమైన చల్లని నీటిని త్రాగడం అయింది. ముఖశుద్ధి అంటే భోజనమైన తరువాత నోటి ఎంగిలి పోవటం కోసం తినే ఒక్క మొదలైన పదార్థాలు అంటే ముఖశుద్ధి కూడా అయిపోయింది. శిష్టాచారాన్ని అనుసరించి దేవ్ ఎదలో ఎల్లలు దాటిన సంతోష సౌరభాలతో ఆనందపూర్వకంగా గౌరవ పురస్కరంగా అందరికీ గంధము, పూలు, తాంబూలము, అత్తరు, పన్నీరు ఇచ్చాడు. సరే, వచ్చిన వాళ్ళంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తాను వెంట పెట్టుకుని వచ్చిన పిల్లలతో కలిసి తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆహ్వానించకపోయినా సన్యాసి అనుకోనట్లు వచ్చి ఆ రోజు భోజనం చేసినప్పటికీ దేవుకి అతను బాబా అని అసలు అనిపించలేదు. అతని మనసులో సంశయం అలాగే ఉండిపోయింది. పిలవ పెట్టకుండా వచ్చిన ఆ ముగ్గురికి భోజనం కూడా వడ్డించినప్పటికీ అలా ప్రత్యక్షంగా జరిగిన దేవుకి ఇంకా సందేహమే. అతను జోగిని బాబా రాకకే అసలు రుజువు ఏమిటని అడుగుతూ ఉద్యాపన తీరిపోయాక జోగుకి ఉత్తరం రాశాడు. బాబా అలా ఎలా మోసగించారు? డహనుకి వస్తానని ఆయన అంత గట్టిగా ఎందుకు చెప్పారు? తాను తప్పక వస్తానన్న బాబా మాట ఎన్నటికీ అబద్ధం కాదు.
కానీ అందుకు నాకు ఏ రకమైన రుజువు కనిపించడం లేదే. అసలు ఎందుకు ఇలా జరిగింది? నన్ను ఎందుకు ఇలా నిరాశ పెట్టారు? ఎంతో ఆశగా ఎదురుచూశాను, కానీ వారు వచ్చినట్లు ఏ అనుభవమూ కలగలేదు. గుండెల నిండా ప్రేమ నింపుకొని బాబాని ఆహ్వానించాడు. అలా శరణు వెళ్ళిన నాతో వస్తానని చెప్పారు. అంతా తలక్రిందులైంది. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. పరతంత్రత వల్ల నేను షిరిడీకి రాలేనని ఈ ఉత్తరం రాశాను. అయినా తాము డహనుకి వస్తానన్నారని విని నేను అదృష్టవంతుడని అనుకున్నాను. అది వినగానే ఆయన ఏదో ఒక మిషతో ఏదో ఒక రూపంతో అక్కడికి వస్తారని అనిపించింది. కానీ అలా ఏమీ జరగలేదు. అందుకు నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జోగు ఈ వృత్తాంతమంతా సాయికి నివేదించాడు. అప్పుడు బాబా ఆశ్చర్యచకితులై, నా ముందు ఉత్తరం తెరిస్తే ఉత్తరం చదవకముందే మనసులో ఉన్న ఆలోచన ప్రత్యక్షంగా ఎదుట నిలబడుతుంది. నేను తప్పక వస్తానని చెప్పి నా మాటలతో మోసగించానని అతను అంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతడు నన్ను గుర్తుపట్టలేదని అతనితో చెప్పు. అలాంటప్పుడు నన్ను పిలవటం ఎందుకు? లౌకిక దృష్ట్యా ఇక్కడి నుంచి నేను కదలట్లేదు, కానీ ఉద్యాపన భోజనం తిని వచ్చాను. ఇద్దరితో కలిసి వస్తానని చెప్పాను. అలాగే ఇద్దరిని వెంట పెట్టుకుని మరీ వెళ్ళాను. భోజనానికి ఇంకా సమయం ఉంది కనుక నేనొక్కడినే సావకాశంగా ముందే వచ్చాను. నీవు నా సన్యాసి వేషాన్ని గుర్తుపట్టలేకపోయావు. ఈ రకంగా మొదట నేను వచ్చాను. అనుకోకుండా వచ్చిన నన్ను చూసి నేను డబ్బడగటానికి వచ్చానని నీ మనసుకి భయం కలగలేదు. నీ సంశయాన్ని నేను పోగొట్టలేదు. ఇద్దరిని తీసుకొని కేవలం భోజనం కోసమే వచ్చానని చెప్పి భోజన సమయానికి ఇద్దరితో పాటు వచ్చి తినలేదు. చూడు, నేనిచ్చిన మాట కోసం నేను ప్రాణాన్నైనా ఇస్తాను, కానీ నా నోట్లోని మాటలు ఎన్నటికీ అబద్ధం కావని అతనితో చెప్పు అని సాయినాథులు అనగానే జోగుకు పట్టరానంత ఆనందం కలిగింది. బాబా ఇచ్చిన మాట ఎన్నటికీ అబద్ధం కాదన్న విషయం అందరికీ అనుభవమే. తర్వాత జోగు సవిస్తారంగా ఒక లేఖ వ్రాసి ఎంతో ఆనందంతో ఈ విషయాన్ని దేవుకు తెలియజెప్పాడు. దేవు ఆ ఉత్తరం చదవగానే అతని కనుపాపల మాట నుంచి ఉబికిన అశ్రువులు చెక్కిళ్లతో తడిపాయి. సాయిబాబాను నేను అనవసరంగా దూషించాను, నిజంగా సిగ్గుచేటు అని మనసులో అతనెంతో పశ్చాత్తాపడ్డాడు. బాబా మహిమ నిజంగా గొప్పది. నాకన్నీ తెలుసన్న నా అహంకారము వ్యర్థము. కానీ సన్యాసే బాబా అయి ఉండవచ్చన్న ఆలోచన నాకెందుకు రాలేదో నాకు అర్థం కావటం లేదు. అసలు బాబాకి షిరిడీకి ఆహ్వానం పంపటానికి ముందే ఆ సన్యాసి ఇక్కడికి వచ్చాడు. అది కూడా అతని పని మీదే. అతను నన్ను కలవటంతో ఉద్దేశం విరాళాలు పోగు చేయటం కోసమే. అతనికి కొంత వ్యవధి ఇచ్చి 2-3 నెలల తర్వాత తిరిగి రమ్మని చెప్పాను. ఆ సన్యాసే మళ్ళీ వచ్చి భోజనం పెట్టమంటే అతను బాబానే అయి ఉంటాడని నా మనసుకి ఎలా తెలుస్తుంది? కానీ బాబా ఒక మాట మాత్రం అన్నారు. భోజనం కోసం వచ్చేటప్పుడు తమతో పాటు మరిద్దరు వస్తారని. అది నాకు గుర్తులేదు. బాబాను ఆహ్వానించిన తర్వాత ఒకవేళ ఆ సన్యాసిని మొదటిసారి కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కోసమే అయి ఉంటే అప్పుడు నా దృష్టి తికమక పడేది. కానీ అతను అంతకుముందు గోరక్షణ నిమిత్తము గోపోషణ కోసం డబ్బు పోగు చేయటానికి వచ్చాడు. సాయిబాబాను ఉద్యాపన ఆహ్వానించింది ఆ తర్వాతే కనుక అలా మాయలో పడిపోయాను. దానివల్ల ఇదంతా జరిగింది. ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసిన తర్వాత కూడా ఆ సన్యాసే నాకు భోజనానికి వచ్చిన వాళ్ళలాగా కనిపించాడు. ఇదివరకు పరిచయం లేని వారెవరైనా ఇద్దరితో కలిసి భోజన సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఉంటే ఖచ్చితంగా అది సాయి అనిపించేది నాకు. కానీ ఈ మహాత్ముల పద్ధతి ఇలాగే ఉంటుంది. వాళ్ళ చేతలు ఆశ్చర్యకారకం. వాళ్ళ అసంభవమైన లీలలను చేస్తారు. భక్తుల ఇళ్లల్లో జరగబోయే కార్యాలకు కావలసిన ఏర్పాట్లను వాళ్ళు స్వయంగా మొదలే చేసి పెడతారు.
అనన్యంగా వాళ్ళ చరణాల్లో ఆసక్తులైతే భక్తుల కార్యసిద్ధి అలాగే హఠాత్తుగా అయిపోతుంది. మహాత్ముల పనులు మన ఊహకు అందవు. చింతామణి కోరిన కోరిక మాత్రమే తీరుస్తుంది. కల్పతరువు మనసులో అనుకున్న వస్తువుల్ని ఇస్తుంది. కామధేనువు కోరిన పదార్థాలను మాత్రమే ఉత్పన్నం చేయగలదు. కానీ గురుజనని ఎప్పుడూ మనకి ఊహకు అందని విషయాలను కూడా లభింపజేస్తుంది. సరే, ఇక్కడ బాబాను ఆహ్వానించారు. ఆయన సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. అయితే ఆయన లీలా చమత్కారాలకు అంతులేదు. అప్పుడప్పుడు ఆయన పిలవకుండానే వస్తారు. కొన్నిసార్లు ఛాయాచిత్రాల రూపంతో, కొన్నిసార్లు మట్టి బొమ్మ రూపంలో తామంతట తాము ప్రకటమవుతారు. అలా ఆయన కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. సాయిబాబా లీలలు మహిమ తెలుస్తుంది. నా ఈ కథ ఇంతకు ముందు ఎన్నడూ జరగనిది, ఎంతో విలక్షణమైనది. దీన్ని కథ అనుకోండి లేదా కాల్పనిక గోష్ఠి అనుకోండి. ఎవరేమనుకున్నా శ్రోతలు మాత్రం దీన్ని శ్రద్ధగా వినటానికి తయారు కావాలి. సోమరతనాన్ని, నిద్రని, అలసటని తీసేసి సావధానులై ఈ కథను వినటం అనే దానాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. జీవితాన్ని వివన్నం చేసే మనసులోని శ్లోకాన్ని, చింతని ఒక్క క్షణం పాటు తీసి ప్రక్కకు పెట్టి స్వస్థ చిత్తంతో ఈ కథను వింటే ప్రయోజనకరంగా ఉంటుంది. మననము, నిరంతర చింతన జరిగి ఆ తర్వాత ప్రత్యక్ష అనుభవం ప్రాప్తిస్తుంది. కానీ వీటన్నిటికీ ఆధారం కథను వినటమే. వీటన్నిటి సారము అదే. ఆ యోగం వల్ల అగ్ని కెరటాల్లా ఎగిసిపడే సుఖదుఖాలతోనూ, ఆ ఉద్యోగంతోనూ, చింతలతోనూ నిండిపోయిన సంసారాన్ని ఖచ్చితంగా దాటిపోగలుగుతాము. క్రీస్తు శకము 1917 సంవత్సరం పాల్గొన మాసం పూర్ణిమ రోజున ప్రక్క మీద పడుకొని నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి చేసిన పని చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకు ఆయన దర్శనమిచ్చి నిద్ర లేపి ఇలా అన్నారు: ఈరోజు నేను భోజనానికి వస్తాను. కలలో లేపటం కూడా పూర్తిగా కలే. ఎందుకంటే నిద్ర లేచాక నేను గుర్తు తెచ్చుకోసాగాను. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సాయి లేడు. ఇక వేరెవరూ కూడా లేరు. క్షణం ముందు అది స్వప్నము. మేలుకున్న తర్వాత అసలేమీ లేదు. మనసులో ఈ నిశ్చయం కలిగాక స్వప్నావస్థ గుర్తు రాసాగింది. నాకు కించింత కూడా విస్మరణ లేకుండా అందులోని ప్రతి అక్షరము గుర్తొచ్చింది. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్న చిన్మయ జ్యోతులు వెదజల్లే సాయిబాబా పలికిన మాటలు స్పష్టంగా విని నా మనసు నిండా ఆనంద మందారాలు వెల్లివిరిశాయి. ఈ విషయాన్ని నా భార్యకి చెప్పాను. ధ్యానంలోనూ మనసులోనూ సాయి చింతన మాత్రము నిరంతరము చేయటం నాకు అలవాటు. సాయిబాబాతో 7 సంవత్సరాల సుదీర్ఘ సహవాసం ఉన్నప్పటికీ ఆయన భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశ కానీ ఆలోచన కానీ కలగలేదు. సరే, నా భార్యకి నేను ఎలా చెప్పి ఉంచాను: ఈరోజు హోళీ పండుగ, పావుసేరు బియ్యం ఎక్కువ వండటాన్ని మర్చిపోకు. ఆమెకు అలా చెప్పాక ఆమె ఎందుకని అడిగింది. నేను ఇలా అన్నాను: ఈరోజు పండక్కి ఓ అతిథి భోజనానికి వస్తున్నారు. అందుకు ఆమె ఎవరొస్తున్నారు చెప్పండి అంది. అది తెలుసుకోవాలని ఆమెకెంతో ఉత్సాహం కలిగింది. కానీ నిజమైన కారణం నేను చెప్తే అది పరిహాసానికి నిమిత్తం అవుతుందని నాకు బాగా తెలుసు. అయినా నిజాన్ని దాచకూడదని శ్రద్ధగా జరిగిందంతా పోసగుచ్చినట్లు ఆమెకు నేను వర్ణించి చెప్పి ఇలా అన్నాను: ఇది శ్రద్ధను బట్టి ఉంటుంది. మన మనసుకి ఎంతో తెలుసు. అంతగా ఆ విషయం మనకు నిజమనో అబద్ధమనో అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఇది మనసు మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఆమెకు విశ్వాసం కలిగించటానికి నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె మనసుకది పట్టుకోలేదు. ఆమె ఇలా అంది: షిరిడీ నుంచి బాబా ఇంత దూరం మన దగ్గరికి ఎలా వస్తారు? మన భోజనం అనగా ఎంత? మన హోలీ పండుగ అనగా ఎంత? షిరిడీలోని రుచికరమైన పదార్థాలను వదిలి ఇక్కడ నికృష్ట అన్నాన్ని ఆయన తింటారా? ఆమె మాటలు విని నేనన్నాను: పావుసేరు బియ్యం ఎక్కువ వండటంలో నా కష్టమేముంది? పావుసేరు బియ్యం వండితే నీకేమన్నా నష్టమా? అతిథిగా ప్రత్యక్షంగా సాయి వస్తారని నీతో నేను కూడా అనటం లేదు. కానీ ఎవరో ఒకరు వస్తారని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది.
మరి నీ మనసులో ఎలా అన్నా అనుకో. నేను మాత్రం వారిని సాయే అని అనుకుంటాను. అదే అంతెందుకు, నేను వారిని మరెవరో కాదు ప్రత్యక్షంగా సాయి అని అనుకుంటాను. నా స్వప్నము తప్పక నిజమవుతుంది. సరే మేమిలా మాట్లాడుకుంటున్నాము. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో యథావిధిగా హోలీ పూజ పూర్తయ్యాక భోజనానికి పళ్ళాలు పెట్టారు. పిల్లలు, అల్లుళ్ళు, మనమలు, మనమరాళ్ళు, ఆప్తులు, మిత్రులు మొదలైన వాళ్ళ కోసం పీటలు వేసి అందమైన రంగురంగుల ముగ్గులు పెట్టారు. అందులో మధ్య భాగంలో ఒక పీట వేసి మిగిలిన వాటిలాగే సాయిబాబా కోసం ఒక పళ్ళెంలో వడ్డించారు. పళ్ళెం చుట్టూరా రంగురంగుల ముగ్గులు వేశారు. ప్రతి ఒక్క భోక్తికి చెంబు, పంచపాత్ర, ఉద్ధరిణి పెట్టారు. అందరికీ ఒకేలా పెట్టారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, నోరూరించే ఊరగాయలు, పెరుగు పచ్చడి వడ్డించారు. అన్ని రకాల కూరలు, పాయసం వడ్డించారు. వండి వడ్డించటం పూర్తయింది. సమయం 12 అవటం చూసి భోజనం చేసేవారు మడి అంటే ధార్మిక కార్యాలు లేదా భోజన సమయంలో శుద్ధతను పాటించడానికని వేరుగా పెట్టబడిన పట్టు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కరు పీటల మీద కూర్చున్నారు. అయినా కూడా బయట నుంచి ఎవరూ రాలేదు. పళ్ళాల ముందు అందరూ వచ్చి కూర్చున్నారు. అన్నము, రొట్టెలు, పప్పు వడ్డించారు. మధ్య భాగంలో ఖాళీగా ఉన్న పళ్ళెం తప్ప అక్కడ ఏ లోటు లేదు. ఎవరో అతిథి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఎంతసేపని ఎదురు చూస్తాం అని చివరికి నా మనసుకు ఒక సందేహం వచ్చి తలుపు గడి వేశాను. వెంటనే అన్నశుద్ధి అంటే భోజన ప్రారంభంలో అన్నశుద్ధి అనే అన్నము, పప్పు మీద ఒక చెంచాడు నెయ్యి చేశారు. నైవేద్యం పెట్టి వయసు దైవంలోని ప్రతిరోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతి ఇచ్చే విధి. అనేక రకాలుగా అన్నార్పణ సమయం వచ్చింది. ఇప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని పంచప్రాణాలను ఆహుతిస్తున్నప్పుడు మెట్ల మీద చప్పుడైంది. ఎవరో రావు సాహిబ్ ఎక్కడున్నాడు అని అడిగారు. భోజనం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు స్పష్టంగా కూర్చుండిపోయారు. దాన్ని ఆపేశారు. నేను అలాగే తలుపు దగ్గరికి వెళ్ళాను. ఎవరో వచ్చారని నెమ్మదిగా తలుపు గడియ తీశాను. అప్పుడు మెట్ల మీద 2 వ్యక్తులు కనిపించారు. అందులో ఒకరు ఆలీ మహమ్మదు, రెండో వ్యక్తి సంత్ మౌలానా ఇస్మ్ ముజావరు. ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. పళ్ళెంలో అన్నీ వడ్డించి భోజనం చేయటానికని అందరూ సిద్ధంగా ఉండటం చూసి ఆలీ ఇలా విన్నపం చేశాడు. ఇబ్బంది కలిగినందుకు క్షమించండి. మా గురించి మీరు భోజనం ముందు నుంచి లేచినట్లున్నారు. భోజనానికి కూర్చున్న వారంతా తినటము ఆపేసి మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు మీ వస్తువులు తీసుకోండి. తీరిక దొరికినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ విషయం గురించి ఆశ్చర్యకరమైన ఒక అద్భుతాన్ని ఉన్నదన్నట్లు మీకు వివరిస్తాను అని అలా అని చంకలో ఒక పొట్లం తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆలీ దాన్ని విప్పాడు. దాన్ని చుట్టి ఉన్న వార్తాపత్రికను విప్పగానే వెంటనే సాయిబొమ్మ అందులో కనిపించింది. అతను ఇలా అన్నాడు, ఈ వస్తువును మీరు ఉంచండి. నా విన్నపాన్ని మన్నించండి. సాయిమూర్తిని చూడగానే నా శరీరము గగ్గోర్పొడిచింది. అందులోని బాబా చరణాలపై నేను తలపెట్టాను. ప్రేమానందాదేకరకంతో నా కంఠము ఊడుకుపోయింది. నాకెంతో చమత్కారం అనిపించింది. అనురాగ ఇంద్రజాలాన్ని మనసుపై ప్రసరింపజేసే సాయి చేసిన ఈ లీల ఎంత అద్భుతము. అలా ఈ లీలను చూసి ఆయన నన్ను పవిత్రం చేశారు. నా సాయి చేసిన ఈ లీల ఎంత అద్భుతమో అలా ఈ లీలను చూసి ఆయన నన్ను పవిత్రం చేశారు. నా మనసులో గొప్ప జిజ్ఞాస ఉత్పన్నమైంది. ఆలీ ఈ మూర్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆలీ ఇలా నిలబడకుండా ఇలా చెప్పాడు. ఒక దుకాణంలోంచి కొని అతను దీన్ని తీసుకొచ్చాట. తర్వాత వాళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా నిలబడకుండా ఇలా అన్నారు, మేము ఇప్పుడు వెళ్ళిపోతాము. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. ఈ విషయానికి కారణము ఇప్పుడు చెప్తే భోజనానికి అంతరాయం కలుగుతుంది. కనుక నేను అదంతా సావకాశంగా తర్వాత చెప్తాను. అతని మాటలు నాకు కూడా యోగ్యంగా అనిపించాయి. బొమ్మ వచ్చిందన్న హర్షంతోనే ఉండిపోయాను. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి నేను ఇలా అన్నాను, మంచిది, మీరిక వెళ్ళిరండి. మేము కూడా ఈ బొమ్మ ఇక్కడికి ఇప్పుడే రావటానికి కారణాన్ని తర్వాత చెప్తాను. శ్రీ సచిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. సరే, తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇది వరకు సాయి కోసం నిర్దేశించబడిన మధ్య మార్గంలో పెట్టబడిన పీట మీద ఆ బొమ్మను పెట్టాను. అందరూ ఎంతో సంతోషించారు. హృదయ వీణ తంత్రుల్ని మీటి సంతోష సంగీతాన్ని వెలువరించే సాయిబాబా లీల తర్కానికి అందనిది. ఆయనే ఈ బొమ్మని నిమిత్తంగా చేసుకొని వచ్చి కలలో తాము ఇచ్చిన మాటను నిజం చేశారు. ఒకవేళ వస్తే ఎవరో అతిథి వచ్చి పంక్తిలో భోజనం చేయడానికి కూర్చుంటారు అన్నదే ఇంట్లో వాళ్ళనుకున్న మాట. వాళ్ళు ఈ బొమ్మ రావడం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. బొమ్మలోని బాబా చిన్మయ కాంతుల అందమైన రూపాన్ని చూసి అందరికీ ఎంతో ఆనందం కలిగింది. కోరకుండానే ఇదంతా ఎలా జరిగిందని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. సరే, ఈ ప్రకారంగా బొమ్మను పీటపై పెట్టాక విధిపూర్వకంగా ఆర్ఘ్యపాద్యాది పూజ చేసి భక్తి ప్రేమలతో నైవేద్యం సమర్పించి అప్పుడు అందరూ భోజనం చేయడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ రోజున ఈ మూర్తికి అష్టోపచార పూజలను నియమంగా చేస్తూనే ఉన్నాం. అలాగే పూజలోని ఇతర దేవతలతో పాటు దీన్ని కూడా ప్రతిరోజు పూజిస్తూ ఉంటాం. అలా అపూర్వ లీలలను సాయిబాబా తమ భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరిని ఈరోజు కలుద్దాం, రేపు కలుద్దాం అనుకుంటూ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి అదృష్టవశాత్తు ఈ సంవత్సరం నేను రోడ్డు మీద అలా నడుస్తూ పోతున్నప్పుడు ఆలీ మహమ్మద్ కలిశాడు. కలవగానే బొమ్మ గురించి అడగాలని నాకు కుతూహలం కలిగింది. ఇలా అన్నాను, ఇన్ని సంవత్సరాలు నువ్వేమీ మాట్లాడలేదేమిటి? ఇది వరకు లాగానే ఇప్పుడు కూడా అనుకోకుండా కలిశాం. సహజంగా కాలం కలిసొచ్చింది. ఈ బొమ్మ గురించి పూర్తిగా నాకు చెప్పు. మీరు కూడా సాయిబాబా భక్తులు, ఇది నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజే సరాసరి మా ఇంటికి రావాలని మీకు ఎందుకు అనిపించింది? దానికి అలీ మహమ్మద్ ఇలా అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా మీకు చెప్తాను వినండి. సాయి లీల ఎంత అపూర్వమో ఆశ్చర్యకరమో చూడండి. ఈ లీలకు అర్థమేమిటో, బాబా చేసిన ఈ పనికి కారణమేమిటో, భక్తి మర్మమేమిటో సాయిబాబాకే తెలియాలి. మనం ఎంతో శ్రేయస్కరమైన ఈ లీలను చెవులతో వినాలి, నోటితో చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు తర్వాతి భాగాన్ని రాబోయే అధ్యాయంలో సవిస్తారంగా వివరించి చెప్తాను. శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయి చరిత్ర ఖచ్చితంగా ఫలదాయకమైనది. ఎవరిని ద్వేషించని సాయి సదా ఆనందంతో పరిపూర్ణులై ఉంటారు. వారిని సదా అఖండంగా భజిస్తే మనకు సుఖము, సంతృప్తి కలుగుతాయి. మనసు వాసన రహితమవుతుంది. చాతక పక్షి తన కోసం మేఘాలను ప్రార్థిస్తుంది, కానీ మేఘం సకల సృష్టికి ఉండే దాహాన్ని తీరుస్తుంది. బాలాసాహెబ్ దేవ్ బాబాని ఆహ్వానించినట్లు బాబా కూడా భక్తులను పిలుస్తారు. భక్తుల పంక్తిలో శ్రోతలు కూడా ఉంటారు. ఉద్యాపన కథను విని సాయి సాన్నిధ్యంలోని ఆనందాన్ని భుజించి తృప్తితో శ్రేణిస్తారు. సాయిబాబా పిలవకుండానే ఎలా వస్తారో, మట్టి మూర్తి రూపంలో ఎలా ప్రకటమవుతారో, తమ దాసులను తమకు ఎలా కృతజ్ఞులుగా చేసుకుంటారో, అడుగడుగునా ఎలా మేల్కొల్పుతారో దీన్నంతా భక్తులు అనుభవిస్తారు. హేమాడు సాయికి శరణు వచ్చాడు. రాబోయే కథలో ఇదే చెప్పబడుతుంది. సాయి తమకు తాము యథేచ్ఛగా నిరూపించి ఈ వృత్తాంతాన్ని పూర్తి చేస్తారు. శరణన్న వారిని కరుణిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. కనుక హేమాడు పంతు సాయి పాదాలను కౌగులించుకుంటాడు. సాయి కూడా అతన్ని తిప్పి పంపరు.
సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఉద్యాపన కథనం అనే పేరుగల 40వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పమస్తు. శుభం భవతు. 41వ అధ్యాయం సాయి కృపా అనుగ్రహ దానం. బాంద్రాకి చెందిన అలీ మహమ్మద్ మీద సాయికున్న కృప. దహనుకి చెందిన బాలాసాహెబ్ దేవ్ మీద సాయి అనుగ్రహం చూపడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయిబాబా కథల్లోని మహిమ ఏమిటంటే, శ్రోతలు గడచిన కథానుసంధానాన్ని లక్ష్యంలో పెట్టుకొని వినడానికి ఎంతో దక్షులుగా ఉంటారు కనుక వాటిని వినమని వారికి ఎలాంటి ఉత్తేజాన్ని కలుగజేయ అవసరం లేదు. కథ అమృత రసధారలను త్రాగడానికి శ్రోతలే సావధానులై ఉన్న చోట శ్రద్ధను పెట్టమని ప్రార్థించవలసిన అవసరం ఏముంటుంది? వాళ్ళ మనసు ఎలాగూ ఏకాగ్రం అయ్యే ఉంది. తమ గురు మహిమను కీర్తించడంతోనూ వినడంతోనూ చిత్తవృత్తి నిర్మలమవుతుంది. ఆయన్ని స్థిరంగా ధ్యానించడంతో పాటు నామస్మరణను కూడా చేస్తూ ఉంటే అన్నిటికన్నా శ్రేష్టమైన నవ వసంత సుఖానుభూతిని మన సొంతం చేయగల ఆయన రూపం ప్రకటమవుతుంది. గడిచిన అధ్యాయంలో ఒక వ్రత ఉద్యాపన సర్వ విధులతోనూ యథావిధిగా ముగియడం సాయిబాబా ప్రత్యక్షంగా మనతో పాటు దానిలోని అంతరార్థంతో సహా చెప్పబడింది. అలాగే ఇప్పుడు సాయి యొక్క మట్టి బొమ్మ అకస్మాత్తుగా ఎలా వచ్చిందో, అది సమయానికి ఇచ్చను ఎలా నెరవేర్చిందో వినండి. ఒక హోలీ పండుగ రోజు నేను రోజు వస్తున్నాను, నాకు భోజనం పెట్టు అని కలలో చెప్పి సాయిబాబా నా మనసులోని కోరికను తీర్చారు. ఈ కథ ఇదివరకే సవిస్తారంగా చెప్పబడింది. కానీ ఆ బొమ్మ సరిగ్గా ఆ సమయానికి ఎలా వచ్చిందో, ఈ చమత్కారం ఎలా జరిగిందో దాన్ని రోజు శ్రద్ధగా వినండి. అలీ మహమ్మద్ వృత్తాంతాన్నంతా సవిస్తారంగా చెప్పసాగాడు. ఇది అద్భుతం అనిపించింది. ఎంతో మనోరంజకమైన ఈ బాబా లీలను అతను చక్కగా వివరించాడు. ఇందులో అలీ మహమ్మద్ హోలీ రోజున మేము మధ్యాహ్నం పూట భోజనానికి కూర్చున్న సమయానికే వచ్చి నన్ను అమలిన హాయిలో ఆనందపరిచాడు. ఇది పూర్వకథకి కొనసాగింపు. ఇప్పుడు శ్రోతలు జాగ్రత్తగా తరువాతి వర్ణను వినండి. సాయి చరిత్ర పావన పంకిలం నుంచి విముక్తి కలిగించగల పరమ పావన సుధా స్రవంతి. ఈ కథా సుమం మత్తెక్కించే మాధుర్య సౌరభాలతో పొంగి పొరులుతుంది. శ్రోతలు ముందే ఏకాగ్ర చిత్తులై ఉన్నారు. వక్త కరుణామయ సాయి చరణ కమలాలలో ఆసక్తుడై ఉంటాడు. సాయి చరిత్ర లోతైనది. సాయిబాబా మూర్తీభవించిన పరోపకారమే. ఆయన సర్వదా తమ దేహాన్ని పరోపకారం కోసం కష్టపెడతారు. ఆయన స్వయంగా శత్రురహిత స్థితిలో ఉంటూ సంపూర్ణంగా సత్కర్మలు చేయడంలో సర్వదా నిమగ్నమై ఉంటారు. మంచి చెడులనే ఎలాంటి పరిస్థితిలోనూ దేహానికి సంబంధించిన దైవిక కర్మలను వదలరు. మనసుని ప్రేమాతిరేకంతో గురు చరణాలలో పెడితే అప్పుడు తమ భక్తుల యోగక్షేమాన్ని ఏమాత్రము విసుగు లేకుండా గురువు నడిపిస్తారు. దాన్ని గురుచరణాలలో ప్రేమతో పెట్టి అత్యుత్తమ అనుభవాన్ని పొంది చూడండి. ఇలాంటి స్థితి కావాలన్నా దొరకదు, కానీ అది గురు భజన చేయడం వల్ల ప్రాప్తిస్తుంది. గొప్ప ప్రయత్నంతో కూడా లభించనిది గురు కృప అమృత బలంతో నడిచి వస్తుంది. అహంకారంతో చెట్టాపట్టలేసుకుని సూక్ష్మ దృష్టితో ఆయన్ని పరీక్షించాలని వచ్చిన వారు కూడా తమ అభిమానాన్ని వదిలేసి అమృత జల్లులు చిలకరించే ఆయన దర్శన సుఖంతో సంతుష్టులై తిరుగుముఖం పట్టారు. భగవంతుని ఐశ్వర్యాలైన యశస్సు, శ్రీ, ఔదార్యం, జ్ఞానం, శాంతి, వైరాగ్యం అనే 6 లక్షణాలతో శ్రీ విష్ణువులాగా శ్రీ సాయి కూడా సంపూర్ణంగా ఉన్నారు. ఆహా, మన అదృష్టం ఎంత గొప్పది! దానివల్ల విశ్వానికి చైతన్యం ఇచ్చే అంటే
సాక్షాత్ పరమేశ్వరుడైన సాయి అర్చన పూజ భజనలు చేయకుండానే మనకు దర్శనమిచ్చారు. దేవుడు భక్తి వద్దే ఉంటాడంటారు జనులు. మన వద్ద అసలు భక్తి సౌరభమే లేదు. కానీ సాయి చాలా గొప్పవారు. దీనుల పట్ల ఆయన వాత్సల్యం పసిడి కాంతుల కారుణ్యంతో ఉంటారు. సరే, దీనికి సంబంధించిన కథను అలీ మహమ్మదే చెప్తాడు. శ్రోతలు దీన్ని పూర్తిగా వింటే వారికి సాయి కమనీయ లీల ఎంత కఠినమో, ఆయన ఎంత అపార శక్తిమంతులో తెలుస్తుంది. ఓ రోజు ముంబైలో ఓ వీధిలో మీద వెళ్తున్నప్పుడు నాకు ముద్దులొలికే అందమైన చిత్రాలను బొమ్మలను అమ్మే ఓ వ్యాపారి కనిపించాడు. సత్పురుషులు మహాత్ములు అవలియాల అందమైన చిత్రాలు చూడగానే అవి ఏ మహాత్ములకు చెందినవో చూడాలని అనిపించింది. అందుకని వాటిని విడివిడిగా చూస్తున్నప్పుడు ఈ సాయి బొమ్మ నాకెంతో నచ్చింది. అక్కడున్న వాటినన్నిటికన్నా మిన్నగా అది కాంతి జలపాతాలు వర్షిస్తూ సమ్మోహనకరంగా ఉంది. నా ఆరాధ్య దైవం కూడా అదే. అసలే మనసులో సాయి మీద ఉప్పొంగే ప్రేమ. అందులోనూ ఆయన మూర్తిని కూడా నా ఎదుట స్పష్టంగా చూసి అది కొనాలని నా మనసు ఉవ్విళ్ళూరింది. దాని వెల చెల్లించాను. అప్పుడు బొమ్మని ఇంటికి తెచ్చి దాన్ని గోడకి తగిలించాను. బాబాపై నాకు ఎంతో ప్రేమ ఉండడం వల్ల ప్రతిరోజు నేను ఆనందంతో ఆయన్ని దర్శించుకునేవాణ్ణి. నేను మీకు ఈ బొమ్మను తెచ్చివ్వడానికి 3 నెలల ముందు నా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల నేనే నా బావమరిది దగ్గర వాళ్ళింట్లోనే ఉన్నాను. నా బావమరిది పేరు నూర్ మహమ్మద్ పీర్ భాయి. నా కాలు వాపు వల్ల నాకు శస్త్రచికిత్స జరిగింది. అలా తీవ్ర అనారోగ్యంతో 3 నెలలు నేను అతని వద్దే ఉండిపోయాను. ఈ 3 నెలల్లో మా ఇంట్లో ఎవరూ లేకుండా అయ్యింది. ప్రసిద్ధి చెందిన బాబా అబ్దుల్ రెహమాన్, మౌలా సాహెబ్ మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబాల చిత్రాలు మాత్రం ఆ ఇంటిని వదల్లేదు. వీరిద్దరితో పాటు ఇతరుల మనోహరమైన ఛాయాచిత్రాలు మా ఇంట్లో గోడకి ఉండేవి. కానీ వాటిని కూడా కాలచక్రం వదల్లేదు. ఓ పక్కన నా పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క ఆ చిత్రాలకి శని ఎందుకు పట్టింది? వస్తువు ఉత్పన్నం అయిందంటే అది నాశనాన్ని తప్పించుకోలేదని నా మనసుకు అనిపించింది. సరే, పరిస్థితి అలా ఉండగా అందులో నుంచి సాయిబాబా చిత్రమే ఎలా ఎందుకు తప్పించుకుందో ఇప్పటి వరకు నాకెవరూ చెప్పలేకపోయారు. ఈ విషయంలో సమూల కథను వింటే మీకు విస్మయం కలుగుతుంది. సాయికి సకల చరాచర వస్తువులతో ఉన్న ఏకాత్మత, తర్కానికి అందని కుశలత మీకు తెలుస్తుంది. ప్రచార నామం కల ధారియా అనే సంత్ బాబా అబ్దుల్ రెహమాన్ గారి ఓ చిన్న చిత్రం మహమ్మద్ హుసేన్ వద్ద ఉంది. ఆయన ఆ చిత్ర ప్రతికృతిని నాకిచ్చి ఎన్నో సంవత్సరాలయ్యింది. నా బావమరిది అబ్దుల్ రెహమాన్ బాబా అనుయాయు కనుక ఆ ప్రతికృతిని నేను ఆయనకి ఇచ్చాను. అది అతని వద్దే అతని టేబుల్ సొరుగులో అలా 8 సంవత్సరాలు పడి ఉంది. ఓసారి సహజంగా అది అకస్మాత్తుగా అతని కంటపడినప్పుడు అతను ముంబైలో ఫోటోగ్రాఫర్ దుకాణానికి వెళ్ళి బాబా అబ్దుల్ ఫోటోని నిలువెత్తు అందమైన చిత్రంగా చేయించాడు. దాన్ని అబ్దుల్ బాబాకి సమర్పిస్తే ఆయన సంతోషిస్తారని అతని మనసులో కోరిక చెలరేగింది. ఆ నిలువెత్తు చిత్రానికి మరిన్ని కాపీలు తీయించి వాటిని అతను తన మిత్రులకు పంచాడు. వాటిల్లో ఒక కాపీ నాకు ఇచ్చాడు. దాన్ని నేను ఇంట్లో గోడకి తగిలించాను. తర్వాత ఒకసారి అబ్దుల్ రెహమాను దర్బారు నిండుగా ఉన్నప్పుడు నా బావమరిది నూర్ మహమ్మద్ ఆ అందమైన చిత్రాన్ని ఆయనకి పూజ్యభావంతో సమర్పించబోయాడు. ఆ చిత్రాన్ని చూడగానే అతని కోరికను తెలుసుకొని అబ్దుల్ రెహమాన్ ఎంతో కోపంతో మండిపడి అతన్ని కొట్టడానికి లేచారు. అతన్ని అవమానించి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దాంతో నూర్ మహమ్మద్ మనసుని విషాదం అలుముకుంది. అతన్ని విచారపు కారు చీకటి ఆవరించింది. తరువాత ఎంతో దీనంగా, ఉదాసీనంగా, నిరాశ నిండిన మనసుతో డబ్బుకి డబ్బు పోయింది, గురుకృప కూడా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటి వరకు గురుకృపను సంపాదించాను, కానీ ఇప్పుడు ఆయనకి కోపం తెప్పించాను అని భీతి యుక్త అంతఃకరణంతో
ఆ చిత్రాలను నీటిలో పడవేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ మహాత్ముల చిత్రపటాలు ఇంట్లో ఎంత మాత్రము ఉంచకూడదు. వీటి వల్లే నేను గురు ప్రేమను కోల్పోయాను. ఊరికే ఈ అనవసరమైన పనులు చేయడం ఎందుకు? ఈ చిత్రాల వల్ల నా గురువుకు అప్పగించారు. నాకు అన్ని రకాలుగా నష్టం కలిగింది. వాటితో నాకు ప్రయోజనం ఏమిటి? ఇది కూడా ఒకలాంటి విగ్రహ ఆరాధనే. అది నా గురువుకి నచ్చదు. ఆయనకి కోపం కలిగించే ఈ బొమ్మల్ని నేనెందుకు పెట్టుకోవాలి? ఈ చిత్రాల కోసం చాలా డబ్బు ఖర్చయింది. కానీ వీటిని ఇప్పుడు నీళ్ళల్లో వదలడం తప్ప మరో మార్గం లేదు. తరువాత మా బావమరిది ఆ చిత్రాన్ని ఎవరడిగినా ఇవ్వకుండా తాను స్వయంగా నీళ్ళల్లో పడేయడానికి రేవుకి వెళ్ళిపోయాడు. అతను అపోలో రేవుకి వెళ్ళి బాడుగకు ఒక నావాను తీసుకొని పోగలిగినంత దూరం లోపలికి పోయి ఆ చిత్రాన్ని సాగర గర్భంలో ముంచేశాడు. అప్పుడు అతను అంతటితో ఆగక బాంద్రాకి వచ్చి అక్కడ అదే పని మొదలుపెట్టాడు. మిత్రులకి, ఆప్తులకి అందరికీ విన్నవించి తానిచ్చిన ఫోటోలను తిరిగి తీసుకున్నాడు. వారితో ఇలా అన్నాడు: బాబా అబ్దుల్ కోపగించారు. మీ దగ్గరున్న ఫోటోలు నాకు తిరిగిచ్చేయండి. ఆ ఫోటోలని నీళ్ళల్లో వేసేయాలి. నా దగ్గర నుంచి కూడా తానిచ్చిన కాఫీ తీసుకున్నాడు. నా సోదరీలకు ఇచ్చినవి కూడా హస్తగతం చేసుకున్నాడు. ఆ ప్రకారంగా మొత్తం 6 కాఫీలను తీసేసుకున్నాడు. ఆ 6 చిత్రాలను తీసుకొని బాంద్రా నగర్ సముద్ర తీరానికి కోపంగా వెళ్ళిపోయాడు. ఓ బెస్తవాన్ని పిలిచి ఆ చిత్రాలన్నిటిని అతనికిచ్చి సముద్ర జలంలో పారేయించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను కూడా అప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ అతని ఇంట్లో ఉన్నాను. నాకు కూడా అతను అదే ఉపదేశించాడు. ఈ పటాలతో కష్టాలు వస్తాయి. ఇవన్నీ చుట్టి వీటన్నింటినీ నువ్వు సముద్రంలో పడవేసినప్పుడే నీ రోగం నిశ్చయంగా తగ్గుతుంది. అది విని నేను కూడా నా గుమస్తాని పిలిపించి అతని చేతికి నా ఇంటి తాళం చెవి ఇచ్చి మహాత్ముల చిత్రపటాలన్నింటినీ తెప్పించి నా బావమరిదికి ఆ పని అప్పగించాను. అతను తన తోటమాలిని పిలిపించి వాటిని అతనితో వెంటనే చింబాయి దేవాలయం దగ్గరున్న సముద్ర జలంలో పడవేయించాడు. తరువాత 2 నెలలు గడిచి నా ఆరోగ్యం కుదుటపడిన తరువాత నేను మా ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. మీకు నేనిచ్చిన చిత్రం మునుపటిలాగానే తలుపుకి ఎదురుగా గోడకి అలాగే వేలాడుతుండటం చూసి నా మనసుకెంతో విస్మయం అనిపించింది. ఆ రోజు నా గుమస్తా చిత్రాలన్నీ తెచ్చాడు. మరి ఈ చిత్రపటం ఇక్కడ ఎలా ఉండిపోయింది? త్వరగా నేను దాన్ని తీసి అలమరాలో దాచిపెట్టాను. ఇది నా బావమరిది దృష్టిలో పడితే అతను దీన్ని వెంటనే నీళ్లల్లో ముంచటానికి తీసుకుపోతాడన్న భయం కలిగింది నా మనసుకి. కానీ ఈ చిత్రపటాన్ని నేను మా ఇంట్లో పెట్టలేను. ఎందుకంటే దాన్ని ఒకవేళ నా బావమరిది చూస్తే అతను స్వయంగా తీసుకెళ్ళి నీళ్ల పాలు చేస్తాడు. అలా అని దాన్ని ఎవరో భక్తులు కాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను. అది నాకు సమంజసం అనిపించలేదు. అలా బాబా ఆలోచించకుండా దాన్ని ఎవరికైనా ఇచ్చేస్తే దానికి చక్కగా పూజోపచారాలు జరగకపోతే మనసుకి నిరంతర అస్వస్థత కలుగుతుంది అన్న చింత మనసుని తొలుస్తూ ఎంతో కాలం అలా ఉండిపోయింది. దానికి సురక్షితంగా ఉండే యోగ్యమైన ప్రదేశం చూడాలి. తమ ఇంట్లో దాన్ని చక్కగా పెట్టుకునే వారికి దాన్ని అప్పగించాలి. అలా అని మనసుకి విచారం పట్టుకున్నప్పుడు సాయిబాబానే మనసుకి చక్కని ఆలోచనను స్ఫురింపజేశారు. ఇప్పుడు మౌలానా దర్బారుకి పోయి ఈ సంగతి ఇస్మూకి చెప్పాలని నేను తొందరగా పీర్ మౌలానా దర్బారుకి వెళ్ళాను. ముజావర్ ఇస్మూకి ఈ వృత్తాంతాన్ని ఏకాంతంలో ఎంతో ఆదరంతో చెప్పాను. మేమిద్దరం మీ దగ్గర మాత్రమే ఇది సురక్షితంగా ఉంటుందని నిర్ణయించుకున్నాం.
ఆ రోజునే మేమిద్దరం మనసులో నిశ్చయించుకొని ఈ సాయి సమర్థుల చిత్రపటాన్ని మీ దగ్గరే ఉంచాలని, స్వయంగా మీకే అర్పించాలని, అప్పుడే అది సురక్షితమైన చోటులో ఉంటుంది అని చేసుకున్న ఆ నిశ్చయాన్ని అనుసరించి ఆ మూర్తిని మీకు మేము ఆదరపూర్వకంగా ఇచ్చాం. ఆ రోజు మీరు భోజనం చేయబోతున్నారని నేను అలాగే తిరిగి వచ్చేశాను. ఈ సుదీర్ఘమైన కథను వినడానికి అప్పుడు మీకు సమయం లేదు. తరువాత సావకాశంగా దాన్ని మీకు చెబుదామన్న ఆలోచన మనసులో పెట్టుకొని నేను తిరిగి వచ్చేశాను. ఇవాళ రేపు అనుకుంటూ 9 ఏళ్ళు గడిచిపోయాక మనం ఈరోజు ఒకరినొకరం కలుసుకోగలిగాం. అందువల్ల ఈ కథంతా గుర్తొచ్చింది. మీరు కూడా మీ వింత కలను చెప్పారు. ఈ అపూర్వ కథతో దీనికి సంబంధం కలిసింది. నిజంగా బాబా లీల అద్భుతం కాదు. సాయి తమ ప్రేమిక భక్తులతో ప్రేమపూర్వకంగా ఎలా వ్యవహరిస్తారన్న దానికి సంబంధించిన మరో కథను ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికంపై నిజమైన ప్రేమ ఉండేవారి మీద బాబాకి ఎంతో ప్రేమ. వారి ఇబ్బందులను తొలగించి ఆయన వారికి స్వానందాన్ని ప్రాప్తింపజేసేవారు. దీనికి దీనిని గురించి బాళాసాహెబ్ దేవుకి సంబంధించిన ఒక మధురమైన అనుభవం ఉంది. బాబా అతను పట్టిన ఒక శబదాన్ని పూర్ణం చేసి అతని మనసులోని వాంఛితాన్ని నెరవేర్చారు. అతనిలోని భక్తిని తీవ్రతరం చేశారు. పగటిపూట ఉదర ఉదర నిర్వహణ చేసుకోవడానికి ఉద్యోగం చేయడం తప్ప మరో గత్యంతరం లేదు. కానీ కనీసం రాత్రిపూటైనా పారమార్థిక సాధన చేద్దామంటే అందులో అవాంతరాలు ఎందుకు రావాలి? జ్ఞానేశ్వరిని ప్రతిరోజు చదవాలని అతనికి ఎన్ని రోజుల నుండో మహా కోరిక. కానీ ఏదో ఒక అవాంతరం వచ్చి అతని చేత ఆ పని కాలేదు. భగవద్గీతను రోజు ఒక అధ్యాయం చొప్పున నియమంగా చదివినట్లు అలా జ్ఞానేశ్వరి నియమం అవాంతరం లేకుండా అవడం జరగలేదు. ఇతర గ్రంథాలు చేతికి దొరికితే అవి చదవడం బాగానే జరిగేది. కానీ జ్ఞానేశ్వరిని నియమంగా చదవాలన్న కోరిక మాత్రం ఎందుకో గాని తీరలేదు. అప్పుడొకసారి 3 నెలల పాటు సెలవు పెట్టి దేవ్ షిరిడీ వెళ్ళాడు. అక్కడి నుంచి పౌండ్లో ఉన్న తన ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇతర పనులు అయ్యాయి. నియమంగా వేరే గ్రంథాలు చదివేశాడు. కానీ జ్ఞానేశ్వరి కోరిక మాత్రం తీరనే లేదు. దానికింకా సమయం వచ్చినట్టు లేదు. జ్ఞానేశ్వరి చేతిలోకి తీసుకోగానే ఏదో ఒక సందేహం మనసులో తలెత్తేది. దానివల్ల పఠనం పైపైనే జరిగేది. హృదయంలో ప్రేమ దివ్యలు వెలిగేవి కావు. మనసులో తపనతో చేసుకున్న నిశ్చయం సిద్ధించేది కాదు. ప్రతిరోజు నియమంగా 5 ఓవీలు చదవటం కూడా పడేది కాదు. కనీసం 5 ఓవీలైనా ప్రతిరోజు చదవాలని మనసులో గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. కానీ అది కూడా అతను ఉల్లాసంతో నియమంగా చేయలేకపోయాడు. అందుకని సాయి ప్రేమతో చదువు అని చెప్తేనే ఏ గందరగోళమూ లేకుండా ఆ పని మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. సాయి చరణాల్లో అచంచల విశ్వాసం ఉంది దేవుకి. ఆయన ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరి చదువుతాను అని ఊరుకున్నాడు దేవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, అప్పుడే మహోదయ పర్వం పుష్యమాసం అమావాస్య గురు పూజ చూడాలన్న తిది అమావాస్య కలిసి రావటం, ఆ కాలంలో పుణ్యమైన పనులు చేస్తే అధిక ఫలం లభిస్తుంది. 1914వ సంవత్సరం ఫిబ్రవరి నెల వచ్చింది. అక్క చెల్లెళ్ళు మొదలైన వారిని అందరినీ తీసుకొని
గురు పూజ చూడాలన్న కుతూహలంతో దేవు షిరిడీకి వచ్చాడు. అక్కడ బాపు సాహెబ్ జోగ్ అతని ఏమైంది, మీరు ప్రతిరోజు జ్ఞానేశ్వరి ఎందుకు చదవటం లేదు అని అడిగారు. దానికి దేవ్ ఏమని సమాధానం ఇచ్చాడో వినండి. జ్ఞానేశ్వరి చదవాలని నాకు ఎంతో కోరిక ఉంది, కానీ అది కుదరటం లేదు. బాబా చదవమని చెప్పినప్పుడే నేను అది చదువుతాను. దానికి జోగు ఒక ఉపాయం చెప్పాడు. జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెచ్చి సాయిబాబా చేతికిచ్చి, దాన్ని ఆయన మీకు తిరిగి ఇచ్చినప్పుడు మీరు చదవండి. అందుకు దేవు నాకు ఏ ఉపాయము అవసరం లేదు. బాబాకి మనస్సు తెలుసు. అలాంటప్పుడు ఆయన నా మనసులో కోరికను ఎందుకు తీర్చరు? చదవమని స్పష్టంగా ఎందుకు చెప్పరు అన్నాడు. తర్వాత సాయి సమర్థుల దర్శనం చేసుకుంటున్నప్పుడు దేవు ఆయనకు ₹1 సమర్పించాడు. దానికి బాబా ఇలా అన్నారు, ఒకటే ఇచ్చావేంటి, 20 ఇవ్వు. అదేవిధంగా దేవు ₹20 తెచ్చిచ్చాడు. తర్వాత ఆ రాత్రి దేవును బాలారాం మాన్కర్ కలిసినప్పుడు దేవు అతను సాయి కృపను ఎలా పొందాడు మొదలైన పాత విషయాలు అడిగాడు. అందుకు బాలక్రామ్ రేపు హారతైపోయాక అదంతా నేను నీకు చెప్తానని మాటిచ్చాడు. దేవు సరే అన్నాడు. మన్నాడు దేవు దర్శనానికి మసీదు వెళ్ళినప్పుడు బాబా అతన్ని ₹20 అడిగాడు. దేవు ఆయనకు వాటిని మనస్ఫూర్తిగా సమర్పించాడు. అక్కడ భక్తుల రద్దీని చూసి దేవు ఒక పక్కగా కూర్చుండిపోయాడు. అప్పుడు బాబా, వాడి రద్దీలో ఎక్కడికి పోయి కూర్చున్నాడ్రా అని అడిగాడు. అప్పుడు దేవు, బాబా నేను ఇక్కడే ఉన్నాను కదా అని సమాధానం ఇచ్చారు. అప్పుడు బాబా, నువ్వు నాకు ₹7 ఎందుకు ఇచ్చావు అన్నారు. దేవు 20 ఇచ్చాను కదా అన్నాడు. బాబా, డబ్బెవరిది అన్నారు. అందుకు మీవే బాబా అన్నాడు. తర్వాత బాబా, మరి నువ్వు నాకు దూరంగా పారిపోయావెందుకు? రా ఇక్కడికి, ఇలా దగ్గరగా రా, హాయిగా నా దగ్గర కూర్చో అన్నాడు. ఆజ్ఞను అనుసరించి దేవు మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళి ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बापू जी की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. తరువాత నిత్య నియమానుసారం హారతి జరిగింది. భక్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. బాలక్రామ్ని కలిశాక దేవ్ అతన్ని తన పాత ప్రశ్నను అడగటం మళ్ళీ మొదలుపెట్టాడు. అతని జీవితంలో జరిగిన పాత సంఘటనలను గురించి అడిగాడు. మాన్కర్ అతనికి మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. అప్పుడు దేవ్ అతనితో, బాబా నిన్ను సాధన వైపు ఎలా లాక్కొచ్చారు, బ్రహ్మచింతన ఎలా చేయాలో అర్థమయ్యేలా చెప్పారా, నా కుతూహలాన్ని తీర్చవా అన్నాడు. దేవ్ విన్నపాన్ని విని అతని జిజ్ఞాసను తీర్చటానికి బాలక్రామ్ సమాధానం ఇవ్వటం మొదలుపెట్టగానే దేవు కోసం బాబా కబురు పెట్టారు. సాయిబాబా ఎంత చిలిపివారో చూడండి. ఆయన దేవుని పిలవమని చంద్రుని పంపించారు. దేవు కూడా ఒక క్షణమైన ఆలస్యం చేయకుండా శ్రీ సాయిని కలిసేందుకు వచ్చాడు. అప్పుడు సాయంత్రం 4 గంటలైంది. మసీదు చుట్టూ ఉన్న ప్రాంగణం గోడ మీద 2 చేతులు పెట్టుకుని నిలబడి ఉన్న శ్రీ సాయి దేవుకు ముందు కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్ళి దేవు నమస్కరించాడు. బాబా అతన్ని, అక్కడ ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్లున్నావు, ఏమిటి అని అడిగారు. దేవు సమాధానం ఇచ్చాడు. కాహాసాహెబ్ దీక్షిత్ మేడ మీద బాలక్రామ్తో మీ కీర్తనే వింటున్నాను అన్నాడు. అప్పుడు బాబా దేవుని ₹25 తెమ్మని ఆజ్ఞాపించారు. దేవు వెంటనే వాటిని తెచ్చిచ్చాడు. ఎంత తెచ్చావు అని బాబా అడిగారు. దేవు 25 తెచ్చాను అన్నాడు. ఇక్కడ కూర్చో అన్నారు బాబా. అప్పుడు బాబాతో పాటు దేవు మసీదులోకి వెళ్ళాడు. బాబా స్తంభం దగ్గర కూర్చున్నారు. మసీదులో అప్పుడు వేరే ఎవరూ లేరు. బాబా, నాకు తెలియకుండా నువ్వు నా చింకిగుడ్డలు, చినిగిన పాత బట్టల పొడుగ్గా వెడల్పు తక్కువగా ఉన్న ముక్కలు దొంగతనం చేశావు. నాకు చింకిగుడ్డల గురించి తెలియదు అని ఒట్టేసి చెప్పాడు దేవ్. దానికి బాబా, ఇక్కడెక్కడో ఉంటాయి వెతుకు అన్నారు. ఇక్కడ చింకిగుడ్డలు ఎక్కడున్నాయి అన్నాడు దేవ్. అలాగే బాబా లేచి
ఇలా అన్నారు, వెతుకు, దొంగ బుద్ధి చాలా చెడ్డది. ఎవరో కుర్రాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు. చూడు చూడు, అవి ఇక్కడే ఉండాలి. అ- అది విని దేవు ఇంకా వెతికాడు. అయినా అతనికి అవి కనిపించలేదు. అప్పుడు మొహం చిట్లించి అటూ ఇటూ చూసి దేవు వైపు కోపంగా చూస్తూ సాయి అతనిపై మండిపడి ఇలా అన్నారు, నువ్వే దొంగవి. నువ్వు తప్ప ఇప్పుడు ఇక్కడికి చింకి బట్టలు కొట్టేయటానికి ఎవరొస్తారు? నువ్వే దొంగవనుకుంటున్నా. ఇక్కడకు నువ్వు దొంగతనానికే వచ్చావా? నల్ల జుట్టు నెరిసిపోయినా కానీ నీ బుద్ధి కొంచెం కూడా మారలేదు. నిన్ను నేను గొడ్డలితో నరుకుతా. నిన్ను నరికి చంపేస్తాను. నా చేతి నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నువ్వెక్కడికి నువ్వెక్కడికి పోతే అక్కడికి వచ్చి నిన్ను నే చంపేస్తాను. ఇంటి నుంచి షిరిడీకి వచ్చి షిరిడీకి వచ్చింది ఇక్కడ దొంగతనం చేయటానికా? ఇదిగో తీసుకో నీ డబ్బు, నా చింకి బట్టలు తెచ్చి ఇవ్వు. సాయిబాబా క్రోధంతో కందిపోయారు. అమ్మలక్కలు బూతులు అమ్మలక్కల బూతులు తిట్టారు. తిట్లు శాపనార్థాలు పెట్టారు. కోపంతో మండిపడ్డారు. ఈ ప్రకారంగా సాయిబాబా కోపించటం చూసి దేవ్ ఆసక్తిగా ఆయన వైపు చూస్తూ దిగ్భ్రాంతితో మౌనంగా నిలబడిపోయాడు. బాబా దగ్గర దేవు ఒక్కడే ఉన్నాడు. అతనికి ఇలా అనిపించింది, ఇప్పుడు నా మీద మరణమే విరుచుకు పడుతుంది. బహుశా ఇది బాబా విశ్వరూప దర్శనమేమో. ఈ ఆలోచన రాగానే అతని మనసుకి హాయిగా ఆనందంగా అనిపించింది. బాబా ఇప్పుడు చేతిలోకి సట్కా తీసుకుని కోపంతో నన్ను కొడతారా? ఒంటరిగా నేను ఈయన చేతికి చిక్కాను. సరే, ఆయనకిష్టమొచ్చినట్లు చేసుకొని, కానీ దేవుకి చింకి బట్టల్లోని రహస్యం ఏమిటో అర్థం కాలేదు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాబా అనగానే అతను మసీదు మెట్ల పక్కకు తప్పుకున్నాడు. చింకి బట్టలు అన్న దాంట్లోని నిగూఢమైన భావాన్ని దేవు తెలుసుకోలేకపోయినట్లే నేను కూడా దాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాదు. సాయి కృప కలిగితే నేను దాన్ని శ్రోతలకు నివేదిస్తాను. తర్వాత ఓ 12 నిమిషాలు అయ్యాక దేవు బాబా దగ్గరికి వచ్చాడు. తిట్లు శాపనార్థాలు నడుస్తూనే ఉన్నాయి. బాబా ఇలా అన్నారు, పైకి ఎందుకు వస్తున్నావు? వెళ్ళు, వాడకు వెళ్ళిపో. దేవు ఆ ఆజ్ఞను శిరసావహించి ఆయన పాదాలు స్పృశించి వాడకు తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిన వృత్తాంతాన్నంతా యథాతథంగా జోగుకి బలరాంకి సవిస్తారంగా వర్ణించి చెప్పాడు. తర్వాత సుమారు ఓ అరగంటకి తిట్లు శాపనార్థాల స్థాయి పెరిగిపోయింది. తరువాత 4-5 గంటలకి బాబాయే భక్తుని పిలవసాగారు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చాడు. ఇతరులందరితో పాటు వెళ్ళి కూర్చున్నాడు. సాయిబాబా ముసలాడి మనసు నొచ్చుకున్నట్లున్నది. బాబా నన్ను ఎంతగానో శాపనార్థాలు పెట్టారు. అసలు చింకి బట్టలు విలువెంత అని అతను అనుకుంటాడేమో కానీ చింకి బట్టలు దొంగతనం చేశాడు కనుక అంతకంటే నాకు వేరే దారి లేకపోయింది. అందుకే తిట్టకుండా ఉండలేకపోయాను. సరే, అల్లాయే అన్నీ చూస్తాడు, అతన్ని బాగు చేస్తాడు. తర్వాత క్షమాస్వభావం గల సాయి దేవుడితో, ఓ అన్నా, దక్షిణ ఇస్తావా అన్నారు. దేవు ఎంత తీసుకురాను అన్నాడు. బాబా వెంటనే 12 తీసుకురా అన్నారు. దేవు దగ్గర నోట్లే ఉన్నాయి. చిల్లర దొరకలేదని అతను బాబాతో ఆ మాటే చెప్పాడు. అప్పుడు బాబా, ఉండనీలే, నాకొద్దు, పొద్దున నువ్వు నాకు 2 సార్లు ఇచ్చావు, నాకది గుర్తులేదు అన్నారు. అయినా దేవు రూపాయి నాణాలు సంపాదించి వాటిని బాబాకి ఇచ్చాడు. అలాగే బాబా పాదాలకు నమస్కరించాడు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన సుధారస వాహినిని వినండి. ఏంటిరా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అని దేవు అనగానే బాబా దేవుని ఆజ్ఞాపించారు. నియమంగా గ్రంథపారాయణ చెయ్యి. వాడకు వెళ్ళి కూర్చొని నిత్యము నియమంగా పారాయణ చెయ్యి. చదివేటప్పుడు మిగతా వాళ్ళకి భక్తిభావంతో దాని అర్థాన్ని కూడా చెప్పాలి. పట్టుచరి శాలువను నీకు ఇవ్వటానికి నేను కూర్చొని ఉండగా చింకి పీలికలను దొంగలించటానికి నువ్వెందుకు పోతున్నావు? దొంగతనం చేసే ఈ అలవాటు నీకెందుకురా? సరే, గ్రంథాన్ని చదవమన్న సాయి నోటి నుంచి వచ్చిన మాటలను విని దేవు మనసుకి అందులోని అంతరార్థం తెలిసి అతనెంతో సంతోషించాడు. బాబా ఆజ్ఞను ప్రమాణంగా భావించి ఆ రోజు నుంచి జ్ఞానేశ్వరి నిత్యం చదవటాన్ని, ఇతరులకు ప్రవచించటాన్ని ప్రారంభించాడు. దేవు మనసులో ఇలా అనుకున్నాడు, ఇప్పుడు మనసులో అనుకున్నట్లు ఆజ్ఞ లభించింది. మనసులో చేసుకున్న ప్రతిజ్ఞ గురించిన
చింత తొలగిపోయింది. ఇక నుంచి తరువాత జ్ఞానేశ్వరి పఠన నియమంగా జరుగుతుంది. ఇప్పుడు నా గురువు అనుమతి లభించింది. నా మీద జ్ఞానేశ్వరుడు ప్రసన్నుడైనాడు. జరిగిందేదో జరిగిపోయింది. శ్రీ శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। नमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
Sai